ఈ మధ్యకాలంలో విమెన్ ఎంపవర్మెంట్ అనేసి తెగ లెక్చర్లు ఇచ్చేస్తూ ఉంటారు కదండీ. ఫస్ట్ థింగ్ నాకు అర్థం కాంది ఆ విమెన్ ఎంపవర్మెంట్ అనేది బ్లాక్ లెటర్స్లో రాసి పక్కన ఎక్కడో పెడతారు. అండ్ ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏంటి అంటే కొందరు నేను మా వైఫ్కి చాలా ఫ్రీడమ్ ఇస్తానండి, ఇట్స్ హర్ చాయిస్ ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ ఆర్ నాట్ అంటారు. అసలు మీరు ఫ్రీడమ్ ఇచ్చేది ఏంటండి నాకు అర్థం కాదు. షీఈస్ బార్న్ ఇన్ అ ఫ్రీ కంట్రీ కదా, ఇండియా ఈజ్ అ ఫ్రీ కంట్రీ. సో ఎవ్రీ వన్ హూస్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. మీరు ఇచ్చేది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. సెకండ్ థింగ్, మా ఆవిడ వర్క్ చేస్తానంటే నేను ఎప్పుడూ ఆపలేదండి, ఆవిడని చెయ్యమన్నాను, నేనే ఇంకా రెఫరెన్స్లు కూడా ఇచ్చాను మా కంపెనీలో అంటారు. అసలు ఎంత ఫేవర్ చేసినట్టు మాట్లాడతారండి. మీరు రెఫరెన్స్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేసేది ఆ లేడీ. ఆ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేసి తన టాలెంట్ చూపెడితేనే ఎవడైనా హైర్ చేసుకుంటాడు, అంతేగాని ప్రతిసారి ఫేక్ ఎక్స్పీరియన్సెస్ వర్కౌట్ అవ్వవు కదా. సో ప్లీజ్ రికగ్నైజ్ హర్ టాలెంట్. అదండి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. నేను తీసుకెళ్ళి రెఫరెన్స్ ఇచ్చాను కాబట్టి ఆవిడకి జాబ్ వచ్చింది అని చెప్పటం కాదు. థర్డ్ థింగ్, ఆవిడ సంపాదించిన డబ్బుల్ని ఆవిడ్ని ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసుకోనియండి. తను శాలరీ తెచ్చినాక మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయటం కాదు. ఓకే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక మాట మీద అనుకొని ఇన్వెస్ట్ చేయటం ఇస్ అ డిఫరెంట్ థింగ్. కానీ కొన్ని హౌస్ హోల్డ్స్లో లేడీ సంపాదిస్తుంది, తెచ్చి మనీ హస్బెండ్కో మామయ్యకో ఇస్తే వీళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ ఆవిడ ఏ ప్లానింగ్ సజెషన్ చెప్పినా దట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అనేస్తారు. అక్కడ ఎక్కడ ఉందండి విమెన్ ఎంపవర్మెంట్? విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆవిడ సంపాదించుకోవాలి, ఆవిడ ఇన్వెస్ట్ చేయాలి, ఆవిడకి నచ్చినట్టు తను సంపాదించిన మనీని సేవ్ చేసుకోవాలి లేదా స్పెండ్ చేసుకోవాలి. దట్ ఈస్ హర్ చాయిస్. దిస్ ఈజ్ విమెన్ ఎంపవర్మెంట్ అకార్డింగ్ టు మీ. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి.